ఆగిపోయి ఉంటుంది ఆవిడ తాండవం. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మహాకాళి విజృంభిస్తే ఎలాగ ఆపాలి అన్నది ఎవ్వరికీ తెలియలేదు. తెలియకపోతే పరమశివుణ్ణి ప్రార్థన చేశారు, నువ్వే ఆపాలయా ఆవిడ్ని అని. శంకరుడు వెళ్ళి యుద్ధభూమిలో పడుకున్నాడు. పడుకుంటే ఆవిడ తాండవం చేస్తూ తొక్కింది శంకరుణ్ణి. తొక్కగానే స్పర్శ చేత తెలుసుకుంది తన భర్త అని. ఆగిపోయింది. ఎంతటి అపచారం! నా కాల ఆయనకి తగిలిందని ఆగిపోయింది అంతే. ఆవిడ ఆ స్థితిలో కూడా మహాపతివ్రత, మహాకాళి. ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాలస్వరూపములై ఉన్నవి. అంటే ఇవి లయకారకములై ఉంటాయి, తినేస్తాయి లోకాన్ని. తినేసే స్వరూపం దగ్గరికి మీరు ఎడతారండి? తింటుంది. మరి ఎందుకు మహాకాళేశ్వరం గురించి అంత గొప్పగా చెప్పుకోవడం మనం? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది తినగలదో అది నేను నిన్ను తింటలేదని వదిలిపెట్టగలను కదా. ఏది తినేయాలో